హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఏదైనా క్వైరీస్, ఫీడ్బ్యాక్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వైరీస్ ఉన్న అక్కడ పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అండ్ ఆల్సో ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఆల్సో ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్. సో మనం ఆల్రెడీ సీకే ఏ చేస్తున్నాము ఇన్ ది డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఐ కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఆల్రెడీ మనం 2 parts చేసినాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి విల్ సీ స్కెడ్యూలర్ సెట్టింగ్స్. ఓకే, సో స్కెడ్యూలర్ సెట్టింగ్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సీకేఏ. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేస్తుంటే క్యూబర్నెటీస్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనకు పాడ్స్ ఎట్లా స్కెడ్యూల్ అవుతున్నాయి, అండ్ ఆల్సో మనం ఏ నోడ్లో మనం పాడ్ని స్కెడ్యూల్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు స్కెడ్యూల్ మై పాడ్ ఇన్ అ పర్టికులర్ నోడ్, అది మనం చేయొచ్చు. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ డూ దట్. సో హియర్ scheduling is nothing but like whatever pods are there, so we match with the nodes. సో దీన్ని మనం యాక్చువల్గా క్యూబ్ స్కెడ్యూలర్ అని ఉంటుంది మనకి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ క్యూబ్ స్కెడ్యూలర్ అనేది మనకి క్యూబర్నెటీస్లో ఉంటుంది. క్యూబ్ స్కెడ్యూలర్ అనేది డిటర్మైన్ చేస్తుంది ఏ నోడ్లో ఏ పాడ్ రన్ అవ్వాలి అనేసి. అండ్ ఆల్సో మనము కూడా వీ కెన్ సెట్ హయ్యర్ ప్రయారిటీ పాడ్స్, సో దట్ మనకి ఇప్పుడు ఈ పాడ్ని ఒక నోడ్లోనే వెళ్ళి కూర్చోవాలి అంటే అది చేయొచ్చు. సో అది ఎట్లా చేస్తామంటే మనకి జనరల్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నోడ్ నేమ్ యూజ్ చేయొచ్చు ఆప్షన్స్లో. సో వాట్ ఐ మీన్ ఈస్ లైక్ మనము నోడ్ నేమ్ అని యూజ్ చేసి, ఓకే, సో పాడ్ స్పెక్లో యామల్ ఫైల్లో పాడ్ స్పెక్లో మనం నోడ్ నేమ్ యూజ్ చేసాం అనుకోండి. సో ఈ నోడ్ నేమ్ నేను ఏది ఇచ్చినా కానీ ఆ నోడ్లోకి వెళ్ళి నా పాడ్ కూర్చుంటుంది. ఆర్ ఎల్స్ ఐ కెన్ యూజ్ నోడ్ సెలెక్టర్. నోడ్ సెలెక్టర్ కూడా లైక్ ఇదేంటంటే మనకి లేబుల్స్లో ఉంటుంది. ఓకే, సో యూ గైస్ ఆల్రెడీ నో వాట్ ఈస్ లేబుల్స్. ఓకే, సో లేబుల్స్లో వీ కెన్ గివ్ నోడ్ సెలెక్టర్ అండ్ వీ కెన్ స్పెసిఫై హౌ టు రన్ ఏ పాడ్. ఒక పాడ్ ఎట్లా రన్ అవ్వాలి అనేది మనం స్పెసిఫై చేయొచ్చు నోడ్ సెలెక్టర్ యూజ్ చేసి. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ అఫినిటీ. ఓకే, సో అఫినిటీ అంటే మనం మాట్లాడదాం వాట్ ఈజ్ అఫినిటీ, వాట్ ఈజ్ యాంటీ అఫినిటీ, అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ టెయింట్స్. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్ కూడా మనం వాడచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ దట్ వీ కెన్ యూజ్ టు స్కెడ్యూల్ ఆర్ పాడ్స్ ఆన్ పర్టికులర్ నోట్స్. ఓకే, అండ్ ఆల్సో మనం ఎట్లా మేనేజ్ చేస్తామంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ మేనేజ్ త్రూ క్యూబ్ స్కెడ్యూలర్. ఓకే, సో క్యూబ్ స్కెడ్యూలర్ ఎట్లా వర్క్ చేస్తా అంటే క్యూబ్ స్కెడ్యూలర్స్లో మనకి ఫిల్టరింగ్ అండ్ స్కోరింగ్ అనేసి ఉంటాయి అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము పాడ్ని రన్ చేస్తున్నప్పుడు, ఓకే, సో దెర్ విల్ బి 2 ఆప్షన్స్ ఇన్ క్యూబ్ స్కెడ్యూలర్. ఒకటేమో ఫిల్టరింగ్, ఇంకోటి వచ్చేసి స్కోరింగ్. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేసి మనము స్కెడ్యూలర్ పాలసీ లైక్ హౌ ఈ క్యూబ్ స్కెడ్యూలర్ పాలసీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఈ రెండింటితో వర్క్ అవుతుంది, ఫిల్టరింగ్ అండ్ స్కోరింగ్తో. సో ఫిల్టరింగ్ అంటే ఏంటంటే లైక్ మనకి సెట్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయనుకోండి, ఏ నోడ్లో మనకి పాడ్ స్కెడ్యూల్ చేయాలంటే విచ్ ఈజ్ ఫీజిబుల్. ఓకే, ఏ నోడ్ అయితే ఫీజిబుల్ ఉందో ఆ నోడ్లో మనకి అన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే నోడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ సెట్ అయితే మన పాడ్ వెళ్ళి అక్కడ డిఫైన్ అయి ఉంటుంది, అంటే లైక్ అక్కడ వెళ్ళి కూర్చుంటుంది అనమాట. స్కోరింగ్ అంటే ఏంటంటే లైక్ ది స్కెడ్యూలర్ ర్యాంక్స్ ఆల్ నోడ్స్. ఓకే, సో అన్ని నోడ్స్ని ర్యాంక్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఫిల్టరింగ్ చేసిన తర్వాత ఏదైతే మోస్ట్ సూటబుల్ పాడ్ ఉందో అక్కడ అది ప్లేస్ చేస్తుంది. ఓకే, ఆ నోడ్లో ఆ పాడ్ని ప్లేస్ చేస్తుంది. ఓకే, సో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా వెన్ యూ ఆర్ యూజింగ్ ఫిల్టరింగ్. ఓకే, సో మీరు ఫిల్టరింగ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఫిల్టరింగ్లో పాడ్ ఫిట్స్ హోస్ట్ పోర్ట్స్. ఓకే, సో పాడ్ ఫిట్స్ హోస్ట్ పోర్ట్స్ అంటే ఇదేం చేస్తుంది అంటే మనకి నెట్వర్క్ పోర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది ఫస్ట్ ఫిల్టరింగ్. ఓకే, క్యూబ్ స్కెడ్యూలర్ ఎప్పుడైనా సరే నేను చెప్పినట్టు ఫిల్టరింగ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటుంది. తర్వాత ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, అది మనకి పోర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. తర్వాత పాడ్ ఫిట్స్ రిసోర్సెస్. ఓకే, సో పాడ్ ఫిట్స్ రిసోర్సెస్ అంటే ఇట్ విల్ చెక్ దట్ నోడ్ హ్యాస్ సఫిషియంట్ సిపియు మెమరీ. ఓకే, మనకి సిపియు అండ్ మెమరీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. తర్వాత పాడ్ మ్యాచ్. ఓకే, పాడ్ మ్యాచ్ నోడ్ సెలెక్టర్. ఇక్కడది ఈ ఫిల్టర్ నోడ్ సెలెక్టర్ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా నోడ్ సెలెక్టర్ మ్యాచ్ అయితే ఆ నోడ్ లేబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఆ తర్వాత చెక్ నోడ్
disk pressure. ఓకే, సో దెన్ ఇట్ విల్ చెక్ నోడ్ డిస్క్ ప్రెషర్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఫైల్ సిస్టమ్ ఫుల్ ఉందా లేదా. ఓకే, సో మనకి పాడ్ని స్కెడ్యూల్ చేయొచ్చా లేదా. ఇప్పుడు ఫైల్ సిస్టమ్ ఫుల్ ఉంది అనుకోండి, ఇట్ వోంట్ స్కెడ్యూల్ ఆన్ దట్. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ గో అండ్ చెక్ దట్ నోడ్ డిస్క్ ప్రెషర్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ చెక్ వాల్యూమ్ బైండింగ్. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి చెక్ వాల్యూమ్ బైండింగ్. సో వాల్యూమ్ బైండింగ్ ఏంటంటే లైక్ ఇట్ విల్ మనకి పీవీసీస్ బౌండ్ అన్బౌండ్ ఉందా లేదా చెక్ చేసి, ఇఫ్ ఇట్ ఈస్ బైండెడ్ విత్ సమ్ అదర్ అప్లికేషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ బైండెడ్ విత్ సమ్ అదర్ పాడ్ అనేది చెక్ చేస్తుంది. ఈ ఫిల్టర్లో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో యూజింగ్ దీస్ ఆల్ ఆప్షన్స్, ఓకే, సో ఫిల్టరింగ్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ వే మనకి స్కోరింగ్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. దట్ ఈస్ సెలెక్టర్ స్ప్రెడ్ ప్రయారిటీ. ఓకే, సెలెక్టర్ స్ప్రెడ్ ప్రయారిటీ. సెలెక్టర్ స్ప్రెడ్ ప్రయారిటీ అంటే ఇది పాడ్స్ని అక్రాస్ హోస్ట్ స్ప్రెడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నో డెఫినిటీ ప్రయారిటీ. సో నో డెఫినిటీ ప్రయారిటీ అంటే మనం ఏదైతే నో డెఫినిటీని ప్రిఫరెన్సబుల్లో ఇస్తామో సో ఆ నోడ్ని ఇది ప్రయారిటైజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా మనకి స్కోరింగ్లో కూడా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఫిల్టరింగ్ అండ్ స్కోరింగ్ని బట్టే మనకి క్యూబ్ స్కెడ్యూలర్ మన పాడ్ని నోడ్లో స్కెడ్యూల్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నోడ్ సెలెక్టర్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో నోడ్ సెలెక్టర్ని విత్ నోడ్ నేమ్ యూజ్ చేయాలనుకుంటే హౌ ఐ కెన్ యూజ్ ఇస్, సో నేను ఇప్పుడు kubectl లేబుల్ నోడ్స్, ఓకే, నా నోడ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తాను అంటే డిస్క్ టైప్ ఈక్వల్ టు ఎస్ఎస్డి అని ఇస్తాను. ఓకే, సో ఈ నోడ్ సెలెక్టర్ డిస్క్ టైప్ ఎస్ఎస్డిని నేను పాడ్ డాట్ స్పెక్లో యూజ్ చేసిన అనుకోండి, నా పాడ్ వెళ్ళి ఈ నోడ్లోనే ప్లేస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ప్లేస్ యువర్ పాడ్స్ ఆన్ అ పర్టికులర్ నోడ్. మీ పర్టికులర్ నోడ్లో నా పాడ్ని వెళ్ళి స్కెడ్యూల్ చేయాలి అనుకుంటే వీ కెన్ డూ దిస్. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. లెట్ us log into our box. Okay, so now I am into my Windows PowerShell లో ఉన్నా నేను. సో now if I say kubectl get nodes. ఓకే, సో నా 3 నోడ్స్ రన్ అవుతున్నాయి. ఒకటి మాస్టర్, 2 వర్కర్ నోడ్స్ రన్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ మై కైండ్ క్లస్టర్. ఓకే, సో మీరు కైండ్ క్లస్టర్ కావాలంటే మనం ఆల్రెడీ వీడియో చేసినాము, వెళ్ళి చూడండి. సో నౌ వాట్ ఐ విల్ డూ, kubectl లేబుల్ అండ్ అది సే నోడ్స్, నేను నోడ్ నేమ్ ఇస్తా kind-worker2. ఓకే, సో నేను వర్కర్ నోడ్ 2లో ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ద లేబుల్. ఓకే, సో హియర్ ఐ విల్ గివ్ డిస్క్ టైప్. ఓకే, సో డిస్క్ టైప్ వచ్చేసి ఐ విల్ గివ్ ఎస్ఎస్డి, ఎంటర్. ఓకే, సో నా వర్కర్ kind-worker2 లేబుల్డ్ అని చూపిస్తుంది. సో నా ఇప్పుడు నేను kubectl గెట్ పాడ్స్ అంట. ఓకే, సో ఏ పాడ్స్ రన్ అవ్వట్లేదు నా దాంట్లో, దెర్ ఆర్ నో పాడ్స్ రన్నింగ్ రైట్ నౌ. ఓకే, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ అ YAML ఫైల్. ఓకే, సో ఇది నా YAML ఫైల్. ఓకే, సో పాడ్ వచ్చేసి nginx నేమ్ అండ్ ఆల్సో ఇక్కడ నేను నోడ్ సెలెక్టర్, ఇక్కడ స్పెక్లో నేను నోడ్ సెలెక్టర్ ఏమి ఇచ్చిన ఎస్ఎస్డి అని ఇచ్చిన. సో ఈ పాడ్ వచ్చేసి నాకు వర్కర్ 2లోనే ప్లేస్మెంట్ అవ్వాలి. ఓకే, సో నౌ వాట్ ఐల్ సే kubectl అప్లై -f. సో నౌ ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో నా పాడ్ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ kubectl గెట్ పాడ్స్. ఓకే, సో పాడ్ క్రియేటింగ్ వస్తుంది, -o void అందాం. ఓకే, -o void. ఓకే, సో ఇక్కడ చూడండి నా నోడ్ వచ్చేసి kind-worker2లో ఇది ప్లేస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. అంటే మీరు మీ పాడ్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ నోడ్లో కూర్చోబెట్టాలంటే యూ కెన్ యూజ్ నోడ్ సెలెక్టర్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. అగైన్ సే గెట్ పాడ్స్. ఓకే, రన్నింగ్లోకి వచ్చేసింది. సే kubectl describe pod nginx. ఓకే, సో nginx ఇక్కడ చూడండి లైక్ డిస్క్ టైప్. ఓకే, సో నోడ్ సెలెక్టర్స్లో డిస్క్ టైప్ వచ్చేసి మనం ఎస్ఎస్డి అని ఇచ్చినాం. ఓకే, సో అందుకోసమని వి జస్ట్ వెంట్ ఆన్ టు దట్ నోడ్ వేర్
వి లేబుల్ ఇట్ యాజ్ డిస్ టైప్. ఓకే, సో నోడ్లో కూడా మనం డిస్ టైప్ లేబుల్ చేసినాం కాబట్టి పర్టికులర్ నోడ్లోకి వెళ్ళి ఇది కూర్చుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రియల్ టైంలో ఇది చాలా రెగ్యులర్గా వాడతాం. ఎందుకంటే ఎక్కడైనా రిసోర్సెస్ ఫుల్ అయిపోయినాయి, ఏదైనా నోడ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనము సెలెక్టర్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ నోడ్ ఎఫినిటీ. ఓకే, సో నోడ్ ఎఫినిటీ ఎట్లా చేస్తామనేది చూసాం. సో నోడ్ ఎఫినిటీ అనేది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ నోడ్ సెలెక్టర్, కాకపోతే మనకి నోడ్ ఎఫినిటీ ఆర్ యాంటీ ఎఫినిటీతో మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నోడ్ సెలెక్టర్ వీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యూజింగ్ నోడ్ ఎఫినిటీ. మనకి నోడ్ ఎఫినిటీలో ఆర్ ఎఫినిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒక నోడ్ ఎఫినిటీ, ఇంకోటి వచ్చి ఇంటర్ పాడ్ ఎఫినిటీ. యూ కెన్ మేనేజ్ దట్ ఆన్ నోడ్ అండ్ ఆల్సో మనం పాడ్ లెవెల్లో కూడా ఎఫినిటీని క్రియేట్ చేయొచ్చు. సో మనకి నోడ్ ఎఫినిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, ఇంకోటి ప్రిఫర్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దాట్ మీన్స్ అంటే నేను ఇప్పుడు kubectl explain pod.spec.affinity చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి pod.spec affinity-లో affinity is a group of affinity scheduling rules. ఒకటి node affinity, ఒకటి pod affinity, ఇంకోటి pod anti affinity or anti affinity. సో నోడ్ ఎఫినిటీ అంటే డిస్క్రైబ్స్ నోడ్ ఎఫినిటీ స్కెడ్యూలింగ్ రూల్స్ ఫర్ ద పాడ్. మనకి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట పాడ్ని క్రియేట్ చేసేటప్పుడు. ఆ రూల్స్ సాటిస్ఫై అయితేనే పాడ్ రన్నింగ్లోకి వెళ్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ గో ఇన్ టు ఎర్రర్ మోడ్. ఓకే, సేమ్ మనకి పాడ్ ఎఫినిటీ కూడా. సో ఫస్ట్ మనము నోడ్ ఎఫినిటీ చూద్దాం. నోడ్ ఎఫినిటీ అంటే ఏంది, లైక్ హౌ యూ కెన్ వర్క్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ pod.spec.affinity-లోకి వెళ్ళి నేను నోడ్ ఎఫినిటీ ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 వాల్యూస్కి ఉంటాయి. ఓకే, ఒకటేమో ప్రిఫర్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, ఇంకోటేమో రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అంటే కంపల్సరీగా ఇది ఏంటంటే హార్డ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఈ రిక్వైర్మెంట్లో ఏదైనా వాల్యూ ఇచ్చినారనుకోండి, డెఫినెట్గా అది ఉండాలి, అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎర్రర్, అంటే మీకు పాడ్ రన్నింగ్లోకి వెళ్ళదు. అదే మీకు ప్రిఫర్డ్ అంటే ఏంటంటే మనకి ఇది సాఫ్ట్ రిక్వైర్మెంట్, మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయట్లేదు. అదే మనము రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ అంటే వీఆర్ ఎన్ఫోర్సింగ్ ఇట్, ఇది ఉండాలి అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రిఫర్డ్ అంటే ఉండొచ్చు అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే మనకి వెయిట్ ఉంటుంది. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వెయిట్. ఆ వెయిట్ ఎక్కువ నెంబర్ యూజ్ చేసినాం అనుకోండి, ఈ ప్రిఫర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ కూడా మనం హయ్యర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఆల్సో బికమ్స్ లైక్ ఎ హార్డ్ వాల్యూ, అంటే కంపల్సరీ ఉండాలి అనేది అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ మీ రన్ వన్ పాడ్. ఓకే, సో దిస్ ఈజ్ ది YAML ఫైల్. సో కైండ్ వచ్చేసి పాడ్ ఇచ్చిన నేను ఇక్కడ విత్ నోడ్ ఎఫినిటీ అనేది నేమ్. సో ఇక్కడ చూడండి ఎఫినిటీలో నేను నోడ్ ఎఫినిటీ అని ఇచ్చినాం. ఓకే, సో నోడ్ ఎఫినిటీలో రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ అంటే ఇది హార్డ్ లిమిట్, అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, సో కీ వచ్చేసి kubernetes.ioలో. ఓకే, సో ఇది వాల్యూ. ఓకే, ఎనీవే ఇది మనకు లేదు. ఓకే, సో ఇది లేకపోతే ఏమవుతుందో చూద్దాం. అండ్ ఆల్సో ప్రిఫర్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ కూడా ఇచ్చిన. సో ఇది ఇక్కడ హార్డ్ లిమిట్, ఇక్కడ ఇది సాఫ్ట్ లిమిట్. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో లెట్ మీ గో అండ్ డూ దిస్. ఓకే, సో విల్ గో టు మై బాక్స్. ఓకే, సో ls kubectl apply -f with node affinity.yaml. Okay, kubectl get pods. kubectl get pods. Okay, so ఇది పెండింగ్లోకి వెళ్ళింది. kubectl describe pod with node affinity. Okay, with -node -affinity. ఓకే, సో ఇక్కడ చూడండి నోట్స్ ఆర్ అవైలబుల్ బట్ ఎయిట్. ఓకే, సో ఫెయిల్డ్ స్కెడ్యూలింగ్. ఓకే, సో ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ మెన్షన్డ్ దట్ ఇక్కడ మనకి రిక్వైర్డ్ అనే వాల్యూ ఇచ్చినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్. ఓకే,
So what I will do is, let me go to that YAML file. Okay, so YAML file lo what we will do is we'll remove this option. Okay, so only preferred పెట్టుకుందాం. Okay, so instead of required. Okay, so now what I'll do, same command మళ్ళీ రన్ చేద్దాం. Apply. Oops. Okay, kubectl get pods. Okay, let me delete this first. kubectl delete -f. Okay, again we'll do apply -f. Okay, ఇప్పుడు క్రియేటెడ్ అని చూపిస్తుంది. kubectl get pods. Okay, కంటైనర్ క్రియేటింగ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ డూ డిస్క్రైబ్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ పుల్లింగ్ ది ఇమేజ్. అండ్ ఆల్సో మనకి విత్ నో డెఫినిటీ కూడా వర్కౌట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం ఇచ్చినాం అంటే ఓన్లీ ప్రిఫర్డ్ ఇచ్చినాం. ఓకే, సో వీ హ్యావ్ రిమూవ్డ్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ తీసేసినాం. ఓకే, ఓన్లీ ప్రిఫర్డ్ ఇచ్చినాం అండ్ వెయిట్ వచ్చేసి 1 ఇచ్చినాం. ఓకే, సో 1 అంటే ఇట్స్ అ వెరీ లో లిమిట్. సో ఇది మనకి ఈ వాల్యూ ఉన్నా లేకున్నా ఇట్ విల్ వర్క్ బికాజ్ మ్యాండేటరీ కాదు, మనం ఏంటంటే ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ దట్ వీఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఇట్. ఓకే, సో ఇట్లా మనము ఎఫినిటీస్ వాడచ్చు, నోడ్ ఎఫినిటీస్ అనేది. ఓకే, నౌ విల్ సీ ది పాడ్ ఎఫినిటీ. ఓకే, సో ఎల్ఎస్. ఓకే, సో నా దగ్గర విత్ పాడ్ ఎఫినిటీ ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఎఫినిటీలో పాడ్ ఎఫినిటీ ఇచ్చిన. ఓకే, సో అండ్ ఆల్సో రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, సేమ్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద నోడ్. ఓకే, సో ఇక్కడ లేబుల్ సెలెక్టర్ కీ వచ్చేసి సెక్యూరిటీ విత్ వాల్యూ S1 ఉండాలి. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ దిస్. ఓకే, అగైన్ ఇట్ విల్ ఫెయిల్. ఓకే, సో మనకి సెక్యూరిటీ విత్ S1 ఉంటేనే, కీ మ్యాచ్ వాల్యూ ఉంటేనే ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే, సో అగైన్ లెట్ మీ రన్ దిస్. Okay, so I'll say kubectl apply -f with pod affinity. Okay, so kubectl get pods. Okay, kubectl describe pod with pod affinity. Okay, so same error. Okay, so node has taint అని చూపిస్తుంది, didn't match pod. ఓకే, సో ఇది మనకి మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ కీ వాల్యూ ఉంటేనే ఇట్ విల్ డిప్లాయ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ది సేమ్ థింగ్ విత్ ది యాంటీ ఎఫినిటీ. ఓకే, సో పాడ్ విత్ యాంటీ ఎఫినిటీ. ఓకే, సో హౌ దాట్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ నాకు రెడిస్ యాంటీ పాడ్ ఎఫినిటీ YAML ఫైల్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ దిస్ ఈజ్ డూయింగ్. యాంటీ ఎఫినిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యాప్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ లేబుల్స్లో స్టోర్ అని ఇచ్చిన. ఓకే, సో యాప్ ఈక్వల్ టు స్టోర్. ఇక్కడ మనం ఏమన్నామంటే యాంటీ ఎఫినిటీలో, ఓకే, సో యాప్ స్టోర్. సో వాట్ దిస్ విల్ డూ. ఓకే, సో ఎఫినిటీకి ఆపోజిట్ అనమాట. అంటే లైక్ వాట్ ఎవర్ వీఆర్ డిప్లాయింగ్ ఇది 3 డిఫరెంట్ నోడ్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక నోడ్లో ఐ కెనాట్ రన్ మల్టిపుల్ పాడ్స్. సేమ్ పాడ్ని నేను మల్టిపుల్లీ రన్ చేయలేను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు రెప్లికా 3 ఉంది. ఓకే, సో రెప్లికా 3 ఉంది కాబట్టి డెఫినెట్గా మన దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఓన్లీ 2 వర్కర్ నోట్స్ ఉన్నాయి. ఓకే, సో 2 వర్కర్ నోట్స్ ఉన్నప్పుడు ఇది ఇంకో వర్కర్ నోడ్లో వెళ్ళి కూర్చోవాలి. ఓకే, ఎందుకంటే మనం యాంటీ ఎఫినిటీ ఇస్తాం. ఓకే, సో పాడ్ యాంటీ ఎఫినిటీ అంటే లైక్ 3 రెప్లికాస్ 3 డిఫరెంట్ నోట్స్లో కూర్చోవాలి. ఓకే, సో హౌ దట్ వర్క్స్ అనేది చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl apply -f redis. Okay, kubectl get pods. ఓకే, సో రెడిస్లో వీఆర్ రన్నింగ్ పెండింగ్ ఒకటి ఉంది, 2 కంటైనర్ క్రియేటింగ్లోకి వెళ్ళినాయి. ఓకే, సో ఒకటేమో పెండింగ్లోకి వెళ్ళింది. ఓకే, సో విల్ సి kubectl describe pod. ఓకే, సో ఎందుకంటే మన దగ్గర ఇఫ్ ఐ సే kubectl get nodes. ఓకే, నా దగ్గర ఓన్లీ 2 వర్కర్ నోట్స్ ఉన్నాయి, బట్ మనం 3 రెప్లికాస్ ఇచ్చినాం. 3 పాడ్స్ 3 డిఫరెంట్ నోట్స్లో రన్ అవ్వాలని చెప్తున్నాం ఎందుకంటే పాడ్ యాంటీ ఎఫినిటీ ఇచ్చినాం కాబట్టి. ఓకే, సో పాడ్ యాంటీ ఎఫినిటీ ఏం చేస్తుంది అంటే నాకు 3 పాడ్స్ 3 డిఫరెంట్ నోట్స్లోనే రన్ అవ్వాలి. అది నా దగ్గర లేదు కాబట్టి ఇట్స్ జస్ట్ ది ఎర్రర్. ఓకే, సో అది నేను kubectl గెట్ పాడ్స్ అని అనుకోండి, 2 రన్నింగ్లోకి వచ్చినాయి. ఇవ్వండి ఇక్కడ 2 రన్నింగ్లోకి వచ్చినాయి, బట్ ఒకటి పెండింగ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ పర్టిక్యులర్
ఆ రిక్వైర్మెంట్ని నేను మీట్ అవ్వట్లేదు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ చేంజ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ ఈ వాల్యూని రెప్లికాస్ని 2 చేసాం అనుకోండి, ఇటు వర్కౌట్, ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు యాడ్ 1 వర్కర్ నోడ్. నేను 1 వర్కర్ నోడ్ యాడ్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే నేను రెప్లికాస్ చేంజ్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే నేను ఎఫినిటీని రిమూవ్ చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యాంటీ ఎఫినిటీ వర్క్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్లో మనము యాంటీ ఎఫినిటీని వాడతాము, ఎందుకంటే ఒకటే నోడ్లో 2 పాడ్లు ఎప్పుడు కూర్చోబెట్టడానికి ట్రై చేయము, సేమ్ ఇది అప్లికేషన్ పాడ్స్. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ దట్ నోడ్ యూ విల్ దట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మల్టిపుల్ పార్ట్స్. ఓకే, సో అందుకోసమని యాంటీ ఎఫినిటీని మనము వాడతాం. ఓకే, సో నెక్స్ట్ టెయింట్స్ అంటే ఏదో చూద్దాం. ఓకే, సో టెయింట్స్ అండ్ టాలరేషన్స్ ఎట్లా వర్క్ చేస్తే చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 2 నోడ్స్ ఉన్నాయి. ఓకే, సో వీ హ్యావ్ డిప్లాయిడ్ విత్ 2 నోడ్స్. నేను ఇప్పుడు ఇందులో టెయింట్ ఎనేబుల్ చేస్తాను అనుకోండి, నో స్కెడ్యూల్ అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ పాడ్, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ టాలరేషన్ నో స్కెడ్యూల్. ఓకే, సో ఈ పాడ్ ఈ నోడ్లో అయినా వెళ్ళి కూర్చోవచ్చు, ఆర్ ఈ నోడ్లో అయినా వెళ్ళి కూర్చోవచ్చు. అదే నేను ఏదైనా నోడ్ వితౌట్ టాలరేషన్ పెట్టిన అనుకోండి, ఇది ఇందులోకి వెళ్ళి కూర్చోదు. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ విల్ గో అండ్ సీ వేర్ దెర్ ఈస్ నో టెయింట్. అంటే నేను ఎక్కడైనా టెయింట్ ఎనేబుల్ చేస్తే పాడ్ క్రియేట్ చేసినప్పుడు అది ఆ నోడ్లో కూర్చోదు అంటిల్ అన్లెస్ ఐ హ్యావ్ అ టాలరేషన్. ఓకే, సో దాన్ని మనం టెయింట్స్ అండ్ టాలరేషన్స్ అంటాం. ఓకే, సో మనకు నోడ్లో ఎప్పుడైనా టెయింట్ ఉన్నప్పుడు మన పాడ్ వెళ్ళి ఆ నోడ్లో కూర్చోదు అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టాలరేషన్. మనం ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లెట్ మీ గో టు మై Kubernetes box. Okay, now we can enable the taints. Okay, so taint ఎట్లా ఎనేబుల్ చేస్తామంటే మనము kubectl taint, let me get the node names. Okay, kubectl taints and I'll say nodes kind hyphen worker. Okay, so నేను నా ఫస్ట్ వర్కర్లో ఐఎమ్ ఎనేబులింగ్ ద టెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ సే ఎగ్జాంపుల్ హైఫన్ కీ ఈక్వల్ టు వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో నా వాల్యూ వచ్చేసి నా టెయింట్ వాల్యూ వచ్చేసి ఎగ్జాంపుల్ హైఫన్ కీ. ఓకే, సో నా కీ వచ్చేసి ఎగ్జాంపుల్, నా వాల్యూ వచ్చేసి నో స్కెడ్యూల్. ఓకే, నవ్ ఐల్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నా వర్కర్ నోడ్ పైన టెయింట్ ఎనేబుల్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl describe node kind hyphen worker. Okay, so if I go on top, okay, if I go on top you'll see it here. Okay, so ఇక్కడ నాది టెయింట్స్ ఎనేబుల్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ హైఫన్కి వాల్యూ వచ్చేసి నో స్కెడ్యూల్. ఓకే, సో నౌ నాది టెయింట్ ఎనేబుల్ అయింది ఒక నోడ్ పైన. నౌ వాట్ ఐల్ డూ, ఐల్ సే kubectl క్రియేట్, ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. డిప్లాయ్మెంట్ nginx hyphen taint hyphen image equal to nginx. Okay, so I'll say kubectl scale deployment nginx hyphen taint hyphen replicas equal to 3. Okay, now I'll say kubectl get pods. Okay, kubectl get pods hyphen o wide. Oops. Okay, so ఇక్కడ చూడండి మనము 3 nginx taints రన్ చేసినాము. ఎవ్రీథింగ్ ఈజ్ went and sat on kind hyphen worker 2.
వర్కర్ 1లో ఏది కూడా వెళ్ళి కూర్చోలేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఎనేబుల్డ్ టెయింట్స్. ఓకే, సో టెయింట్స్ ఎనేబుల్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది వెళ్ళి కూర్చోలేదు. అదే మనము పాడ్లో టాలరేషన్ ఎనేబుల్ చేసాం అనుకోండి, అది వెళ్ళి ఏ నోడ్లో అయినా కూర్చుంటుంది. ఓకే, సో వి గో విత్ టెయింట్లో టాలరేషన్, అంటే పాడ్లో టాలరేషన్ ఎట్లా ఎనేబుల్ చేస్తామో చూసాం. ఓకే, సో ఇది పాడ్లో. సో ఇక్కడ చూడండి టాలరేషన్స్, మీరు టాలరేషన్స్లో కీ వచ్చేసి మనం ఏమి ఇచ్చినాము, ఎగ్జాంపుల్ కీ ఇచ్చినాము, అండ్ మన వాల్యూ వచ్చేసి నో స్కెడ్యూల్. ఓకే, సో ఆపరేటర్ ఎగ్జిస్ట్ విత్ నో స్కెడ్యూల్. సో మనకి నోడ్లో ఈ టెయింట్ ఎనేబుల్ ఉన్నా కానీ ఇట్ డోంట్ కేర్. ఓకే, సో ఒకసారి వెళ్ళి ఈ పాడ్ని రన్ చేయడానికి ట్రై చేసాము. సో లెట్ మీ గో అండ్ సే kubectl. సో ఇంకోటి ఏంటంటే ఇది 2లో కూడా రన్ అవ్వచ్చు, 1లో కూడా రన్ అవ్వచ్చు. ఓకే, సో విల్ ట్రై అండ్ రన్ దిస్, హోప్ ఇట్ విల్ రన్ ఆన్ 1. kubectl apply -f taints -toleration. ఓకే, kubectl get pods -o wide. ఓకే, ఇక్కడ చూడండి 1లో రన్ అవుతుంది. ఓకే, సో టాలరేషన్. అదే మనకి టెయింట్ ఇక్కడ ఇచ్చినప్పుడు nginx -taint అన్నప్పుడు kind-workerలో రన్ అవ్వలేదు, ఎందుకంటే మనకి నోడ్ పైన టెయింట్ ఎనేబుల్ ఉంది కాబట్టి. ఓకే, సో సేమ్ థింగ్ నౌ వాట్ ఐ విల్ డూ, మనం ఏం చేద్దామంటే డిలీట్ చేసేద్దాం డిప్లాయ్మెంట్. ఓకే, మరి ఏది డిప్లాయ్మెంట్? ఓకే, kubectl delete deployment taint -nginx get deployment nginx -taint. okay, nginx -taint. okay, and also I'll remove redis -cache. ఓకే, సో నౌ వీ కెన్, మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే వీ కెన్ రిమూవ్ ద టెయింట్. ఓకే, సో మనం ఏదైతే టెయింట్ ఎనేబుల్ చేసామో దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో హౌ యూ కెన్ డూ దట్, kubectl nodes kind-worker. okay, then I'll say example -key no schedule. okay, so no schedule minus kubectl unknown command kubectl taint end enter. okay, so ఇక్కడ ఏంటి kind-worker untainted అంటుంది. okay, so now again what we'll do, we can create that deployment again. okay, so I'll say kubectl create deployment -replicas equal to 3. okay, now if kubectl get pods -o wide. ఓకే, సో ఇక్కడ చూడండి nginx taint అనేది మనకి ఒకటి kind-workerలో కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఇందాక ఏంటంటే అన్ని కూడా వర్కర్ 2లో రన్ అయినాయి, ఇప్పుడు ఇది వర్కర్లో కూడా రన్ అవుతుంది, ఎందుకంటే వీ హ్యావ్ రిమూవ్ ద టెయింట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఆర్ స్కెడ్యూలింగ్. ఓకే, సో మనం స్కెడ్యూలింగ్ ఎట్లా చేస్తాం అనేది దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో క్యూబ్ స్కెడ్యూలర్ ఈ విధంగా వర్క్ అవుతుంది. వీ కెన్ యూజ్ నోడ్ సెలెక్టర్స్, వీ కెన్ యూజ్ నోడ్ ఎఫినిటీ, వీ కెన్ యూజ్ pod affinity, pod anti affinity, వీ కెన్ యూజ్ టెయింట్స్ అండ్ టాలరేషన్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్ జాబ్. సో లెట్ మీ రిమూవ్ everything. kubectl delete deployment nginx -taint kubectl delete nginx okay, pod nginx -toleration and nginx కూడా ఉంది. okay, so I'll clean up everything. Whenever you also doing, just try to clean up everything, otherwise it will be a problem. మీరు లోకల్లో రన్ చేసినా కానీ ఇవన్నీ కూడా ఇమేజెస్ మీకు స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో బెటర్ యూ స్టాప్ దెమ్. సో ఇంకోటి ఏంటంటే నేను కైండ్లో చేసిన, యూ గైస్ ఆల్సో కెన్ డూ ఇట్ ఇన్ ది కైండ్, సో దట్ మీకు ఎన్ని వర్కర్ నోట్స్ అంటే అన్ని వర్కర్ నోట్స్ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు.
ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎనీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, సో ఎందుకంటే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అక్కడ. వన్ మోర్ థింగ్ ఈజ్ మీకు సిస్టమ్ కూడా కొంచెం స్లో అయిపోతుంది కైండ్ ఇన్స్టాల్ చేసినప్పుడు. సో వేరే అప్లికేషన్స్ ఏవి కూడా రన్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో జస్ట్ యూస్ ది కైండ్. సో అదర్ అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇది స్లో అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ scheduling your pods on required nodes. Thanks for watching this video. Have a great day. Bye.